హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇందాకే ఓజీ మూవీ చూసొచ్చాను. ఈ వీడియోలో రివ్యూ ఇస్తాను. మూవీ చాలా బాగుంది. అంటే కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఆ ఫ్లాస్ గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఓవరాల్‌గా చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. అసలు ఒక హాలీవుడ్ హీరోలాగా ప్రెజెంట్ చేశారు ఈ మూవీలో ఆయనని. ఆయన స్టైలింగ్ మాత్రం ఎపిక్ అనే చెప్పాలి. 80స్ అండ్ 90స్ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది ఆయనకి ఈ మూవీ త్రూ ఔట్ ఈ మూవీలో. అండ్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎలివేషన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఎస్పెషల్లీ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. చాలా మీనింగ్ ఉన్నటువంటి, చాలా డెప్త్ ఉన్నటువంటి డైలాగ్స్ గూడా ఉన్నాయి ఈ మూవీలో. అవి గూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆయన స్వాగ్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ మూవీకి ద మెయిన్ హైలైట్స్ అని జెప్పుకోవచ్చు. డైరెక్టర్ సుజీత్ గూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అంట. సో, ఆయన ఫేవరెట్ హీరోని ఆయన చాలా బాగా ప్రెజెంట్ జేశారు ఈ మూవీలో. ఇంకా ఈ మూవీలో ఇంకొక హైలైట్ తమన్ మ్యూజిక్. అసలు ఎంత బాగుందంటే అసలు డిస్క్రైబ్ జేయడానికి గూడా మాటలు రావట్లేదు. హాలీవుడ్ లెవెల్‌లో ఉంది బీజీఎం మాత్రం. అండ్ ఈ సినిమాలో చెప్పాలంటే ఒకటే ఒక సాంగ్ ఉంది. మిగతా 3 సాంగ్స్ ఏవైతే మనకి రిలీజ్ చేసారో అవన్నీ గూడా మనకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లాగా వస్తా ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ ఫైట్ సీన్స్‌లో. ఆ ఫైట్ సీన్స్‌ని ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తోటి నెక్స్ట్ లెవెల్‌కి ఎలివేట్ చేసాడాయన. అసలు ఎపిక్ అనే జెప్పాలి. ఇక డైరెక్టర్ సుజిత్ విషయానికొస్తే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఆయన, ఆయన ఫేవరెట్ హీరోనైతే బానే ప్రెజెంట్ చేశాడు. కాకపోతే ఆయన హీరో క్యారెక్టరైజేషన్ మీద పెట్టినంత ఫోకస్ స్టోరీ నరేషన్ మీద పెట్టలేదేమో అనిపించింది. సెకండ్ హాఫ్‌లో కొంచెం సేపు స్క్రీన్ ప్లే చాలా ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉంటుంది. ఈ చిన్న చిన్న నెగెటివ్స్ పక్కన పెడితే గనక ఆ మూవీ ఓవరాల్‌గా చాలా బాగా తీశాడాయన. ఇక ఈ మూవీలో ఇమ్రాన్ హష్మి, ప్రియాంక అరుల్ మోహన్, ఇంకా అర్జున్ దాస్ వీళ్ళందరూ గూడా ఉన్నారు. వీళ్ళందరూ గూడా చాలా బాగా యాక్ట్ జేశారు. అండ్ వీళ్ళే గాకుండా కెమెరా డిపార్ట్‌మెంట్‌ని బాగా అప్రిషియేట్ జేయాలి. విజువల్స్ చాలా చాలా బాగున్నాయి. నేను ఇంత గ్రాండ్ విజువల్స్ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో అయితే చూడలేదు. సో, విజువల్స్ ఆర్ రియల్లీ టాప్ నాచ్. కొన్ని సీన్స్‌లో వయలెన్స్ ఎక్కువున్నప్పటికీ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అనేవి చాలా క్లియర్‌గా క్లీన్ విజువల్స్ తోటి రిప్రజెంట్ జేయడం జరిగింది స్క్రీన్ మీద. అండ్ ఫైనల్‌గా చెప్పేదేంటంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సినిమా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఆయన కెరియర్‌లో 'ఓజస్ గంభీర' అనే క్యారెక్టర్ నా దృష్టిలో అయితే ద బెస్ట్ క్యారెక్టర్. ఒక కల్ట్ క్యారెక్టర్. ఇక కామన్ ఆడియన్స్ విషయానికొస్తే, కామన్ ఆడియన్స్‌కి కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఒకటే ఏంటంటే, కొంచెం ఆ స్లో నరేషను, ఇంకా సెకండ్ హాఫ్‌లో కొన్ని లాగ్ సీన్స్ ఉన్నాయి. అవి కొంచెం ఇగ్నోర్ చేస్తే ఈ సినిమా నచ్చుతుంది డెఫినెట్‌గా. 'ఓజీ' సినిమా ఒక పర్ఫెక్ట్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్. దీన్ని ఖచ్చితంగా థియేటర్‌లోనే జూడండి. ఓటీటీలో మీకు సేమ్ ఎక్స్‌పీరియన్స్ వస్తదనే గ్యారంటీ లేదు. సో, ఖచ్చితంగా థియేటర్‌లోనే చూడండి. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఇది ఇవాల్టికి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైమ్, స్టే సేఫ్. థాంక్ యూ.